ఈరోజు కడపలో అసలు నిత్యానంద రెడ్డి బడి అనే ఓ వ్యక్తి ఇన్నాళ్ళు అబ్స్కాండ్ ఎందుకయ్యాడు, ఇప్పుడు పోలీసులు అయితే ఎందుకు లొంగిపోయాడు, లొంగిపోయిన తర్వాత అతన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నప్పుడు అతను చెప్పిన పేరేంటి, ఆ పేరుకి జగన్కి సంబంధం ఏంటి? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. అసలు ఈ వైఎస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక్కొక్కళ్ళు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా సరిపోరన్నమాట. ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి గ్యాంగ్స్టరా, రౌడీనా, గోండానా, పొలిటీషియనా ఎలా కానీ మీరు తీసుకోండి, ఏదో ఒక రూపంలో వాళ్ళ యొక్క ఆనవాళ్ళు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. మళ్ళీ చెప్తున్నా, మొత్తం ఉన్నారని అట్లా ఆనవాళ్ళు ఎక్కడ చోట సింక్ అవుతుంది. వివేకానంద రెడ్డిని ఎంత ఘోరంగా చంపారండి వీళ్ళు. తీరా దానిని నారాసుర రక్త చరిత్ర అంటూ, దానికన్నా ముందు గుండెపోటు అంటూ ఎంత హడావుడి చేశారండి. మనిషిని చంపిన వాళ్ళు పక్కనే ఉండి, చంపించిన వాళ్ళు పక్కనే ఉండి, ఏకంగా సాయంత్రానికి ఎలా చంపారండి అని చెప్పేసి లైవ్లో చూసినట్టు జగన్మోహన్ రెడ్డి చెప్తే పిచ్చోళ్ళకి మళ్ళీ ఒక్కడ కూడా ఆ రోజు జగన్ మీద అనుమానం వ్యక్తం చేయాలి. అనుమానం వ్యక్తం చేద్దాం కానీ నాలాంటి వాళ్ళు వచ్చేసి ఎందుకు రాబో లేని మొత్తం సైలెంట్గా ఉన్నారు. మనిషి చనిపోయి బాధలు ఉంటే ఎందుకులే అని చెప్పేసి, సొంత బాబాయిని అలా చంపుకుంటారులే అని చెప్పేసి ఎవరు అనుమానం ట్రైస్ చేయలే. బట్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఇక సిబిఐ ఎంక్వైరీ ఏమవుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు హయాంలో నియమించినటువంటి సిట్లో ఉన్నటువంటి అధికారుల యొక్క స్థాయిని కూడా తగ్గించి కొత్త సిట్ ఏర్పాటు చేశాడే, అప్పుడు డౌట్ మొదలైంది. ఇక ఎప్పుడైతే ఈమె సునీత వచ్చి సిబిఐకి వెళ్తానంటే ఆమె నా పేరు, చివరిగా ఆమె కోర్టుకు వెళ్ళి సిబిఐ వాళ్ళు కావాల్సిందే అని చెప్పేసి అడిగిందో, ఇక అప్పుడు సునీత మీద వీళ్ళు ఎదురు దాడి చేయడం మొదలెట్టారో, అప్పుడు ఇక అనుమానం వచ్చేసింది. అమ్మ బాబాయ్, ఆ రోజు లైవ్లో మర్డర్ చేసి చూసి చివరికి వచ్చేసి దానిని వేరే మీద నెట్టేసి, ఇక ఇంకా దారుణంగా చెప్పాల్సి వచ్చినట్టయితే కన్నా కూతురు మీద నెట్టేసి ఆమెకి లేనిపోయిన రిలేషన్స్ అంటగట్టి ఘోరాతి ఘోరంగా తయారయ్యారంటే వీళ్ళు అని అనుకున్నాం. అదే సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు ఏం జరిగింది ఏంటని చెప్పి దాన్ని తెర మీద తెచ్చినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది వాళ్ళు డైరెక్ట్గా ఓపెన్గా చెప్పున్నారు, ప్రపంచంలో ఎక్కడ మీరు ఉండడం చూడలేదు, ఎక్కడన్నా కుటుంబంలో వ్యక్తి చనిపోతే వారిని జనాలు వచ్చి ఓదార్చాలి, దాని ఆ రోజు రివర్స్ జరిగింది, రాజశేఖర రెడ్డి చనిపోయాడని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు బాధలో ఉంటే ఓదార్దామని మేము వెళ్తే వెళ్ళిన మమ్మల్ని వాళ్ళు ఓదార్చుతూ సంతకాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి అవటం కోసం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ కూడా ఈ రాజశేఖర రెడ్డి మరణం మీద కూడా ఇప్పటికి అనుమానాలు చాలామందికి ఉంటూనే ఉన్నాయి. ఆ రోజు సోనియా మీద అన్నారు, రిలేస్ వాళ్ళు అన్నారు, రకరకాల అనుమానాలు. అంతెందుకు చివరికి ఈయనెవరు చంద్రబాబు నాయుడు మీద కూడా దోసేసాడు ఈ మనిషి అయితే. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు నేను చెప్పేదానికి ఇవన్నీ కూడా కీలకం. నిత్యానంద రెడ్డి ఇది కడప డిప్యూటీ మేయర్గా చేశాడు. ఆయన డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి సమయాన ఈ కడపలో ఈ ముస్లిం సంక్షేమానికి సంబంధించిన భూములు ఏమో ఉన్నాయట. ఆ పొలిటికల్ సరౌండింగ్స్ ఎక్కడం దాదాపు అటు వాల్యూ 100 కోట్ల పైచిలుగా అంట. వీటిని గవర్నమెంట్ కదా వేరే వాళ్ళ పేరుని ఏం చేశారు, వాటిని రిజిస్ట్రేషన్ అంటే చేపించి దానిని దస్తగిరి భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. బినామీ ఎవరికి బినామీ అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి. ఈయన కథ కూడా చిన్నగా ఏం లేవు బాబు, మధ్యలో చాలా వచ్చినాయి కానీ బట్ డైవర్ట్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి నిత్యానంద రెడ్డి పోలీసులు దొరికిన తర్వాత ఏం చెప్పాడు తెలుసా, నన్ను ఈ కేసులో కావాలని ఇరికిస్తున్నాడు రవీంద్రనాథ్ రెడ్డి, కర్త కర్మక్రియ మొత్తం ఆయనకి బినామా పెద్ద దస్తగిరి, ఆ పెద్ద దస్తగిరి భార్య ఉంది కదా ఆమె పేరు మీద భూమి ఉంది, ఆ భూమిని ఈ రవీంద్రనాథ్ రెడ్డి తిరిగి రాయమన్నాడు, దానికి దస్తగిరి ఒప్పుకోలేదు, దాంతో అతను చంపించాడు ఈ రవీంద్రనాథ్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డికి అదుపులోకి తీసుకోవాలా, ఎందుకు నిత్యానంద రెడ్డి చెప్తే నిజమవుతుందో తెలియాలి కదా. నిత్యానంద రెడ్డి తప్పించుకోవడం కోసం చెప్తుండొచ్చు, ఎందుకు పోలీసు దగ్గర ఉన్న ఆధారాలు ఎటువంటివి అంటే నిత్యానంద రెడ్డి పెద్ద దస్తగిరిని చంపడానికి మనుషులను నియమించడం, డీల్ కుదుర్చుకోవటం, వాళ్ళకి డబ్బు ఇవ్వటం, ఆత్మకు షెల్టర్ ఇవ్వటం, వాళ్ళు అబ్స్కాండ్ అవ్వడం సాయపడతాం, ఇవన్నీ నిత్యానంద రెడ్డి చేశాడు. చివరికి వాళ్ళు దొరకటం, కేసు ఫాలోఅప్ చేస్తున్నప్పుడు పోలీసులు కూడా చేతులు ఎత్తేయటం, మీకు మేమేం చేయలేము అంత పై అధికారులకు వెళ్ళిపోయింది అన్నప్పుడు ఇక నిత్యానంద రెడ్డి ఇక నేను దొరకపోతే నా పని అయిపోతే భయపడి అప్పుడు వచ్చి అతను దొరికాడు. మేబీ కావాలని జగన్ మేనమే తోయొచ్చు, లేదా నిజమై ఉండొచ్చు. బట్ ఈ నిత్యానంద రెడ్డి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లు, ఆ పెద్ద దస్తగిరి దగ్గర ఇంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్లు, ఇప్పుడు ఈ వైఎస్ జగన్ మేనమామ ఆ రవీంద్రనాథ్ రెడ్డికి సంబంధించిన కేసు ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో ఫ్యూజులు ఎగిరిపోతుంది అసలు ఏపీలో ఒక్కొక్కరికైతే.
అరే ఎవర్రా అసలు ఈ వైఎస్ ఫ్యామిలీకి సంబంధించేసి వీర విధేయులుగా ఉండేది, ఒరే ఎవర్రా వీళ్ళని నమ్మేది, అరే ఎవర్రా వీళ్ళకి బినామీలుగా ఉండేది అని చెప్పేసి. బినామీలుగా ఉండటం అంటే ఏదో ఒక రోజు బలిపసు కావటమే. అండ్ వీరికి బినామీలుగా ఉండటం అంటే ఉన్నదని నువ్వు అనిపించలేవు, కానీ దానికి యజమాని నువ్వే. దానికి మొన్న తిరుమల లడ్డు కేసు ఒక క్యాండిడేట్ అయ్యా, సుబ్బారెడ్డి పిఏనా చిన్నప్పన్న ఎవరు, అతను కూడా బోల్డ్ అన్ని బంగ్లాలేంటి, విల్లాలేంటి, కార్లేంటి, డబ్బు ఏంటి అన్నీ ఉన్నాయి, బట్ ఏమి అనిపించడు, ఎందుకంటే బినామీ. అది కూడా క్లియర్గా తేలాల్సి ఉంది. సో వీడియో నేను చెప్పదలుచుకుంది, అసలు ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ మామ కానీ అవి అమ్మ ఒకళ్ళ మించిన ఒకళ్ళు ఏంటారా బాబు. అసలు వీళ్ళు నిజంగా ఏదన్నా ఫ్రేమ్ చేసి దేవుడు భూమి మీదకి పంపాడా వెళ్ళండి చెయ్యండి అని, లేక వీళ్ళు ఆ రకం చేసుకుంటూ పోతున్నారా, లేక వీళ్ళ మీద ఎవరైనా నిందలేస్తున్నారా? నిందలని అసలు అనగలమా? వాళ్ళ మీద వస్తున్న నిందలని అంటే మన పిచ్చులు ఎవరు ఉండరేమో ఇంకా. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నా. అసలు ఏపీలో ఎక్కడ ఏ మూలను ఎవడైనా చచ్చాడంటే ఎవరు వాడిని చంపారంటే దానికి ఏంట్రా మూల కారణం అన్నప్పుడు వచ్చి ఇదిగో వైఎస్ ఫ్యామిలీ దగ్గర తేలుతుంది. వైఎస్ ఫ్యామిలీ కానీ వైఎస్ ఫ్యామిలీ బంధువులు ఎవరొకరి దగ్గర తేలిపోతుంది. ఇదిగో ఇప్పుడు పెద్ద దస్తగిరి హత్య తర్వాత బయటపడుతున్న కోట్ల కొద్ది స్కాములు చూస్తుంటే వెనకాల ఎంత పెద్ద కింగ్ పెన్ ఉన్నాడో అర్థం కావట్లేదు. మేబీ జగనే ఉన్నాడేమో, మేబీ ఇంకెవరైనా ఉన్నారేమో, విచారణలో తెలుస్తుంది.